ఇండస్ట్రీని వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. 5 రోజుల క్రితం త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరాం రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఘటన అందరినీ విషాదంలోకి నెట్టింది. ఆ ఘటన నుంచి తేరుకోకముందే సహనటుడు ఆమె ప్రియుడైన చంద్రకాంత్ శుక్రవారం నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్కాపూర్ కాలనీలో బలవన్ మరణానికి పాల్పడ్డారు. దీంతో టీవీ ఇండస్ట్రీలో ఒక్కసారిగా తీవ్ర విషాదం నెలకొంది. బుల్లితెరలో ఎంతో పాపులారిటీ సంపాదించిన త్రినయని, రాధమ్మ పెళ్లి, కార్తీక దీపం 2 వంటి సీరియల్స్ లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న చందు అలియాస్ చంద్రకాంత్ శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 6 ఏళ్లుగా చంద్రకాంత్ టీవీ నటి పవిత్ర జయరాంతో లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరికే అప్పటికి వివాహాలు కాగా ఇద్దరేసి పిల్లలున్నారు. కొంతకాలంగా చంద్రకాంత్, పవిత్ర కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. త్వరలోనే పెళ్లి చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సన్నిహితులు చెప్తున్నారు. ఇంతలోనే పవిత్ర రోడ్డు ప్రమాదంలో కన్నుమూసింది. గత ఆదివారం బెంగళూరు నుంచి హైదరాబాద్ కి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె చనిపోగా చంద్రకాంత్ గాయపడ్డాడు. అప్పటి నుంచి చంద్రకాంత్ డిప్రెషన్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. యాక్సిడెంట్ లో తనకు తగిలిన గాయాలు పవిత్ర చూసి తట్టుకోలేకపోయిందని, దాంతో ఆమెకు హార్ట్ అటాక్ వచ్చిందని చంద్రకాంత్ తెలిపాడు. పవిత్ర తన కళ్ల ముందే ప్రాణాలు వదలటాన్ని జీర్ణించుకోలేకపోయాడు. అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఉన్న పవిత్ర తన వల్లనే చనిపోయిందని పలుమార్లు గుర్తు చేసుకుని కుమిలిపోయాడు. పవిత్ర నన్ను పిలుస్తోంది, 2 రోజుల్లో వచ్చేస్తా అంటూ ఎమోషనల్ గా పోస్టులు పెట్టాడు. చివరికి ఆమెతో కలిసిన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. 5 రోజుల వ్యవధిలో 2 నటులు చనిపోవడం టీవీ ఇండస్ట్రీలో విషాదం నింపింది.